హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందూర్ రమణ గారి హవేలీ నవల ధారావాహికగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు హవేలీ నవల ధారావాహిక 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాలు ఈగల్లా దిగుతున్నాయి, ఎగురుతున్నాయి. ఎయిర్పోర్ట్ లాంజ్లో జాతర జరుగుతున్నట్టు, ఎవరి హడావిడిలో వాళ్ళు తోపుడు బళ్ళు తోసుకుపోతున్నట్టు ట్రాలీలతో బ్యాగ్లు, సూట్ కేసులు తీసుకుపోతున్నారు. కౌలాలంపూర్ నుండి ఎమిరేట్స్ అంతర్జాతీయ విమానం దిగిన అతను నేరుగా ఎయిర్పోర్ట్లో నుండి ఎగ్జిట్ గేట్ దగ్గరకు వచ్చి చేరుకున్నాడు. చకచక సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకుని బయటపడ్డాడు. భుజానికి వేలాడుతున్న ల్యాప్టాప్ బ్యాగ్ని సుతారంగా చేత్తో తడుముకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి వస్తుంటే చూసేవాళ్ళకి అందాల పోటీలో అమ్మాయిలు నడిచే హంస నడకలా అనిపిస్తోంది. ఎవరైనా చూస్తే అతను గే అనుకుంటారు. అతని నడత అలాగే అనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ అరైవల్ ఎగ్జిట్ గేట్ దగ్గర విదేశాల నుండి వచ్చే తమ వారికి ఆహ్వానం పలికేందుకు చాలామంది పూల బొకేలతో నిలబడ్డారు. స్టార్ హోటల్స్ నుండి వచ్చిన గైడ్లు, కారు డ్రైవర్లు ప్లకార్డులు పట్టుకుని అతిథుల కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. అతను వాళ్ళెవ్వరినీ పట్టించుకోకుండా నేరుగా బయటకొచ్చి క్యూ లైన్లో ఉన్న ఒక ట్యాక్సీ ఎక్కి కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటారు సార్? మర్యాదపూర్వకంగా అడిగాడు ట్యాక్సీ డ్రైవర్. నాగోలు, నీకు తెలుసా? చాలా నమ్రతగానే అడిగాడు అతను. తెలుసు సార్, చెప్పాడు డ్రైవర్. పోనీ, హుందాగా అన్నాడు అతను. సార్, 1500 అవుతుంది, పర్వాలేదా? అతను వేసుకున్న సూటు బూటు చూసి, చేతిలో ఖరీదైన ల్యాప్టాప్ చూసి, బడాబాబే ఎంతైనా ఇవ్వగలడు అనుకుంటూ అన్నాడు ట్యాక్సీ డ్రైవర్. అంతే, చటుక్కున కారు దిగిపోయాడు అతను. ఆ క్యాబ్ వెనుక ఉన్న 2-3 క్యాబుల్లో విమానం దిగిన ప్యాసింజర్లు ఎక్కుతున్నారు. వాటి వెనకనున్న 4 కార్ల వెనక 5వ కారు ఖాళీగా కనిపించడంతో దాని దగ్గరకు వెళ్ళి ఎక్కి కూర్చున్నాడు అతను. ముందెక్కిన కారు డ్రైవర్ సార్ సార్ అని పిలుస్తున్నా అతను పట్టించుకోలేదు. 5వ కారు ఎక్కుతూనే డ్రైవర్ని అడిగాడు అతను. నాగోలు వెళ్ళాలి, ఎంత ఇమ్మంటావు? సీరియస్గా అడిగాడు. ఆ టాక్సీ డ్రైవర్ అతన్ని ముందు నుండి గమనిస్తూనే ఉన్నాడు. ముందున్న కారు ఎక్కి దిగిపోవడంతో బేరం కుదరలేదని కనిపెట్టేశాడు ఆ టాక్సీ డ్రైవర్. సార్, మీటర్ వేస్తే 999 రూపాయలు అవుతుంది సార్, దాని మీద 200 ఎక్కువ ఇవ్వండి సార్, నమ్రతగా అడిగాడు డ్రైవర్. నువ్వు ఇది వరకు ఆటో నడిపేవాడివా? కారులో కూర్చుని సీటుకు చేరగిలబడుతూ అడిగాడతను. అవును సార్, మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అన్నాడు డ్రైవర్. నీ తెలివితేటలను చూసి. ఓకే పద, హుందాగా కూర్చుంటూ అన్నాడతను. సార్, మీరు విదేశాల నుండి వచ్చినట్టున్నారు, సామాన్లు లేవేంటి సార్? అడిగాడు డ్రైవర్. ఏ, బ్యాగ్లు నెత్తిన పెట్టుకు వస్తేనే ఫారెన్ నుండి వచ్చినట్ట? కోపంగా అడిగాడతను. అయ్యో, అదేం లేదు సార్, ఊరికే అడిగాను నొచ్చుకుంటూ అన్నాడు డ్రైవర్. మన వాళ్ళంతా ఇంతేనయ్యా, తెలుగోడు కనిపిస్తే తెగులు పుడుతుంది. బ్యాగ్లు, సూట్ కేసులు ఉన్నవాళ్ళు మాత్రమే విమానాలు ఎక్కాలా? చిరాగ్గా అడిగాడతను. అదేం లేదు సార్, ఇండియా వచ్చారు కదా, మరి బట్టలు గట్రా పట్రా లేదేంటా అని కారు ముందుకు ఉరికిస్తూనే అన్నాడు డ్రైవర్. ఏ, ఇక్కడెవరు బట్టలు తొడుక్కోరా? విప్పుకు తిరుగుతున్నారంటవా? హేళనగా అన్నాడు అతను. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? ఆశ్చర్యపోతూ అన్నాడు డ్రైవర్. మరేంటోయ్, కావాలంటే షాపుకి వెళ్తే రెడీమేడ్ దుస్తులు కోకొల్లలు దొరుకుతాయి కదా, కావాలంటే కొనుక్కుంటాను. దానికోసం 7 సముద్రాల అవతల నుండి సూట్ కేసులు నెత్తిన పెట్టుకుని మోసుకురావాలంటావా? చిరాగ్గా అన్నాడతను. వీడెవడో పిచ్చి తొగ్లక్లా ఉన్నాడు, బాగా బలిసినవాడే ఉంటాడు, వీడితో మనకెందుకు మనసులో అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు డ్రైవర్. డ్రైవర్ ఏం ఆలోచిస్తున్నాడో అతను గ్రహించకపోలేదు. వెర్రి వెధవ, వాడి పని వాడు చూసుకోక తన గురించి ఆరాలెందుకో. తనలో తనే చిన్నగా నవ్వుకున్నాడు అతను. జేబులో సెల్ చిన్నగా బీప్ శబ్దం రావడంతో తీసి చూశాడు. న్యూయార్క్ నుండి ఫేస్బుక్ మెసేజ్. ఓకే కమ్ అంటూ 2 పదాలు. తిరిగి తన ఫేస్బుక్ నుండి చాట్ మెసేజ్ పంపించాడు అతను. నాగోల్లో ఎక్కడికి వెళ్ళాలి సార్? నమ్రతగా అడిగాడు డ్రైవర్. మదర్ తెరిసా వృద్ధాశ్రమం ఉందట కదా, అక్కడికి అన్నాడతను. అక్కడెవరున్నారండి? అప్రయత్నంగానే అడిగాడు డ్రైవర్. నేనే చేరుదామని చిరాగ్గా మొహం పెట్టి కోపంగా అన్నాడతను. సార్, ఆశ్చర్యపోతూ కారు అద్దంలో నుండి అతని మొహం కేసి చూస్తూ అన్నాడు డ్రైవర్.
ముందుకు చూసి డ్రైవ్ చెయ్యవయ్యా. నేనెక్కడికి వెళ్తే నీకెందుకయ్యా? పిచ్చి పిచ్చిగా వాక్కుండా నన్ను అక్కడ దించి వెళ్ళిపో చిరాగ్గా అన్నాడతను. డ్రైవర్కి అతని వాలకం అర్థం కాలేదు. సాధారణంగా ప్యాసింజర్లంతా ఎంతో సరదాగా అది ఇది అడుగుతూ డ్రైవర్లని హుషారుపరుస్తారు. డ్రైవర్లు కూడా ప్యాసింజర్లతో కలివిడిగా ఉంటూ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నన్నాళ్ళు తమ కారునే వాడుకోవాలని కోరుతూ ప్రయాణికుల్ని ఆకట్టుకుందామని ప్రయత్నిస్తారు. టాక్సీ డ్రైవర్ కూడా అదే ఆశతో అతన్ని హైదరాబాద్లో ఉన్నన్నాళ్ళు తననే పిలవమని కోరాలనుకున్నాడు. అందుకే మంచిగా మాటలు కలిపి అతన్ని ఆకట్టుకోవాలనుకున్నాడు. కానీ అతను కొరకరాని కొయ్యలా ఉన్నాడనుకుని తన మానాన తను కారు నడపడంలో నిమగ్నమైపోయాడు. కారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి రింగ్ రోడ్లో రివ్వున దూసుకుపోతోంది. అతను ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఇండియాలో తను ఎన్నాళ్ళుండాలో అర్థం కావడం లేదు. నాగోల్లో తను వెతుకుతున్న మనిషి దొరికితే తన పని సులువవుతుంది. తను ఇండియాలోనే పుట్టి పెరిగినందువల్ల ఈ బాధ్యత తనకు అప్పగించారు. అమ్మా నాన్నల కోసం 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఓసారి ఇండియా వచ్చేవాడు. ఇప్పుడు అనుకోకుండా వచ్చింది కేవలం ఉద్యోగ బాధ్యతల మీద. ఈ పని అయినంత వరకు తన వాళ్ళని కూడా కలవడానికి వెళ్ళకూడదు. ఆలోచిస్తూ ల్యాప్టాప్ బ్యాగ్ జిప్ తీసి అందులో నుండి పెన్ కెమెరా తీసి షర్ట్ జేబులకు తగిలించుకున్నాడు. అది చాలా పవర్ఫుల్ పెన్ కెమెరా. అత్యాధునికమైంది. ఎదురుగా ఉన్న ప్రతి దృశ్యాన్ని ఎంతో క్షుణ్ణంగా చిత్రీకరిస్తుంది. సూది క్రింద పడినా ఆ శబ్దాన్ని కూడా పట్టి బంధిస్తుంది. పెన్ కెమెరా ఆన్ చేసిన క్షణం నుండి 10 గంటల వరకు చిత్రీకరించిన దృశ్యాల్ని స్టోర్ చేయగల సామర్థ్యం ఉన్న చిప్ అందులో అమర్చబడి ఉంది. అది ఆన్ చేయాలంటే ఒకసారి జేబు తడుముకున్నట్టు దాని మీద చెయ్యి వేసి క్యాప్ పైన ఉన్న చిన్న బొడిప లాంటి బటన్ నొక్కితే చాలు. దాని పని అది చేసుకుపోతుంది. ల్యాప్టాప్ బ్యాగ్ జిప్ యథాతథంగా మూసేసి రిలాక్స్డ్గా కూర్చున్నాడు అతను. కారు రివ్వున గాలిలో తేలిపోతూ రింగ్ రోడ్లో విమానంలా దూసుకుపోతోంది. గోపాలపురం పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ జీప్ వచ్చి ఆగింది. జీపు స్టేషన్ ముందుకు రావడం చూస్తూనే స్టేషన్ ద్వారం దగ్గర నిలబడ్డ సెంట్రీలిద్దరూ ఆదరా బాదరా పరిగెత్తుకొచ్చి నిటారుగా నిలబడి సిఐ సత్యారావుకు సెల్యూట్ చేశారు. ఎస్ఐ వచ్చాడా? టీవీగా అడిగాడు సిఐ సత్యారావు. వచ్చారు సార్, చాలా వినయంగా చెప్పారిద్దరూ ఒక్కసారే. వెళ్ళి పిలుచుకురండి, నేను కమిషనరేట్కు వెళ్ళాలి హుందాగా అన్నాడు సిఐ సత్యారావు. జీప్ ఇంజన్ ఆన్లోనే ఉంచాడు డ్రైవర్గా అవతారం ఎత్తిన హోంగార్డ్. ఇంతలో సెంట్రీలిద్దరూ వెళ్ళి కబురు చెప్పడంతోనే టోపీ చేత్తో పట్టుకుని పరుగు పరుగున జీపు దగ్గరకొచ్చాడు ఎస్ఐ బ్రహ్మానందం. ముందు టోపీ పెట్టుకోండి, క్రింద పడితే మట్టి అవుతుంది. తన దగ్గరకు వచ్చి టోపీ పట్టుకుని సెల్యూట్ చేసిన ఎస్ఐ బ్రహ్మానందంతో అన్నాడు సిఐ. సార్ సార్ అంటూ గబాల్నా నెత్తిమీద టోపీ పెట్టుకున్నాడు ఎస్ఐ. హవేలీ దగ్గర మఫ్టీలో పహారా కాస్తున్న కానిస్టేబుల్స్ వచ్చారా? అడిగాడు సిఐ. నైట్ డ్యూటీ వాళ్ళు వచ్చారు సార్, మార్నింగ్ డ్యూటీకి వేరే 2 పంపించాను అన్నాడు ఎస్ఐ. వాళ్ళేమైనా సమాచారం తెచ్చారా? అడిగాడు సిఐ. తెచ్చారు సార్, తెచ్చారు. హవేలీలో నిజంగానే దెయ్యం ఉందట సార్, వాళ్ళు కళ్ళారా చూశారట భయం నటిస్తూ చెప్పాడు బ్రహ్మానందం. వాళ్ళక్కడ దెయ్యాన్ని చూస్తే మీరిక్కడ భయపడుతున్నారేంటి సార్? వ్యంగ్యంగా అన్నాడు సిఐ. లేదు సార్, నాకు హవేలీ గుర్తొస్తేనే భయం వేస్తోంది సార్, అదేమిటో గాని భయంగానే అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. ఈ రాత్రి కానిస్టేబుల్స్తో పాటు మీరు నైట్ డ్యూటీకి వెళ్ళండి, దెయ్యాన్ని కళ్ళారా చూస్తేనే గాని మీకు ఈ భయం పోదు సీరియస్గా అన్నాడు సిఐ సత్యారావు. సార్ అదిరిపడుతూ అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. నేను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి వస్తాను, మీరు సేకరించిన సమాచారం అంతా ఒక పేపర్ మీద రాసి ఉంచండి, పద పోని అంటూ డ్రైవర్ కేసు చూసి అన్నాడు సిఐ సత్యారావు. సిఐ సత్యారావు అరగంటలో కమిషనర్ ఆఫీసులో కూర్చున్నాడు. కమిషనర్ పని మీద బయటకు వెళ్ళి అప్పుడే వచ్చాడు. కమిషనర్ ఛాంబర్లోకి రాగానే ఓ మూల కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్న సత్యారావు అదురుపాటున లేచి నిలబడ్డాడు. నమస్తే సార్ అంటూ సెల్యూట్ చేశాడు సిఐ సత్యారావు. వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. హవేలీ హత్య కేసు తాలూకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, చూసావా? కుర్చీలో కూర్చుంటూ అన్నారు కమిషనర్. లేదు సార్ అన్నాడు సిఐ సత్యారావు. పిఏ దగ్గరుంది అంటూనే కాలింగ్ బెల్ నొక్కాడు కమిషనర్. కాలింగ్ బజర్ వింటూనే డోర్ తెరుచుకుని వినయంగా వచ్చి సెల్యూట్ చేశాడు సెంట్రీ. పిఏ దగ్గర హవేలీ రిపోర్ట్ ఉంది, అది అడిగి పట్రా అంటూ ఆర్డర్ జారీ చేశారు కమిషనర్. రిపోర్టు మీరు చూశారా సార్? ఆతృతని అణుచుకోలేక వినయంగా అడిగాడు సిఐ. చూశాను, ఆశ్చర్యంగా ఉంది. రాణి,
నువ్వు చూస్తావుగా అన్నారు కమిషనర్. పోస్టుమార్టం రిపోర్ట్లో ఏముందో కమిషనర్ గారే ఆశ్చర్యపోతున్నారంటే అందులో ఏదో విశేషమే ఉండి ఉంటుంది మనసులోనే అనుకున్నాడు సత్యారావు. ఇంతలో సెంట్రీ పోస్టుమార్టం రిపోర్ట్ పట్టుకుని వచ్చి కమిషనర్ టేబుల్ మీద పెట్టాడు. ఇదిగో సత్యారావు, నువ్వే చూసి చదివి చెప్పు అంటూ సిఐ సత్యారావు చేతికి రిపోర్ట్ అందించారు కమిషనర్. పోస్టుమార్టం రిపోర్ట్స్ తీసుకుని ఆతృతగా కవర్లో ఉన్న కాగితాలు తీసి చూశాడు సిఐ సత్యారావు. పోస్టుమార్టం రిపోర్ట్లో ఉన్న అక్షరాల వెంట ఆతృతగా పరిగెట్టాయి సత్యారావు చూపులు. రిపోర్టు చదువుతుంటే తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. అంతు చిక్కని ఆశ్చర్యానికి లోనయ్యాడు సిఐ సత్యారావు. పోస్టుమార్టం రిపోర్టు ముందే క్షుణ్ణంగా చదివేసి ఉన్న కమిషనర్ మాత్రం సిఐ సత్యారావు మొహంలో కలగాపులకంగా కదలాడుతున్న హావభావాలను చదువుతూ కూర్చున్నాడు. సార్, ఇదేంటి సార్, ఇంత విచిత్రంగా ఉంది? చనిపోయే ముందు ఆమె సంభోగంలో పాల్గొందని ఎవరితోనో పెనుగులాడినట్టు రాశారు. మరణం మాత్రం పాముకాటు వలన సంభవించినట్టు రాశారు. అంతా విచిత్రంగా ఉంది ఆశ్చర్యంగా అన్నాడు సిఐ సత్యారావు. మీ సౌత్ ఏసీపీ కూడా ఈ రిపోర్టు చదివి ఆశ్చర్యపోయారు. ఆయన కూడా నీలానే ఫీల్ అయ్యారు. చిన్నగా నవ్వుతూ అంతలోనే గంభీరంగా మారిపోయి మౌనంగా ఉండిపోయాడు కమిషనర్. హవేలీ కోటలో పాములున్నాయంటే నమ్మొచ్చు సార్, కానీ దెయ్యం తిరుగుతోందని మన కానిస్టేబుల్స్ చూశామని భయంగా చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది సార్ అన్నాడు సిఐ సత్యారావు. ఆశ్చర్యపోవడం కాదు, ఆలోచించడం నేర్చుకోవాలి. ఆరా తీయడానికి ప్రయత్నించాలి. తీగలాగితే డొంక కదులుతుంది. ఆ పనిలో ఉండండి సూటిగా సత్యారావు కళ్ళలోకి చూస్తూ అన్నాడు కమిషనర్. ఎస్ సార్, నేను కూడా ఈ రోజు నుండి హవేలీ కోట దగ్గర మాటు వేస్తాను దృఢంగా చెప్పాడు సిఐ సత్యారావు. ఎస్, ఆ పని చెయ్యి. నీ మీద నాకు నమ్మకం ఉంది. గో హెడ్ అన్నారు కమిషనర్. థ్యాంక్ యూ సార్ అంటూ మరోసారి సెల్యూట్ చేసి పోస్టుమార్టం రిపోర్ట్ చేత్తో పట్టుకుని వెనుతిరిగాడు సిఐ సత్యారావు. జీపేకి కూర్చున్నాడే కానీ అతని ఆలోచనలు కళ్ళం లేని గుర్రాల్లా దౌడు తీస్తూనే ఉన్నాయి. మృతురాలు పాముకాటు వలనే మరణిస్తే ఎవరితో పెనుగులాడింది, ఎవరితో రమించింది? చనిపోతున్నప్పుడు బాధతో ముడుచుకోవలసిన మొహంలో ఈ మార్పేంటి? ఎవరిని చూసి ఆశ్చర్యపోయింది? గతంలో చనిపోయిన వ్యక్తి చావు కూడా ఇదే విధంగా జరిగిందా? ఇద్దరూ పాముకాటు వలనే మరణించినట్టు పోస్టుమార్టం రిపోర్ట్లో వ్రాశారు. అది నిజమేనా? అంతు చిక్కని ఆలోచనలతో సీటుకు చేరగిలబడి కూర్చున్నాడు సిఐ సత్యారావు. అదే సమయంలో సౌత్ ఏసీపీ కార్యాలయంలోకి ఒక అతను అడుగుపెట్టాడు. అతన్ని చూడగానే గౌరవంగా లేచి నిలబడి లోపలికి ఆహ్వానించారు సౌత్ ఏసీపీ ప్రమోద్ కుమార్. హైదరాబాద్ నాగోలు సెంటర్లో ట్యాక్సీ దిగాడతను. ల్యాప్టాప్ బ్యాగ్ భుజాన తగిలించుకుని మదర్ తెరిసా వృద్ధాశ్రమం వెతుక్కుంటూ బయలుదేరాడు. దారి పొడుగునా ఉన్న షాపులలో తన దగ్గరున్న అడ్రస్ చూపించి అడుగుతున్నాడు అతను. అతనికి తెలుసు, ట్యాక్సీ వాళ్ళని నేరుగా మదర్ తెరిసా వృద్ధాశ్రమం ముందే ఆపమని చెప్పొచ్చు. కానీ అడ్రస్ వెతుక్కోవడానికి దారి పొడవునా కారాపి అందరినీ ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. అది అంత మంచిది కాదనిపించింది. గోటితో పోవాల్సింది గొడ్డలి వరకు తెచ్చినట్టవుతుంది. ఒక్కడితో పోవాల్సింది దారి పొడవునా అందరికీ ఆచూకీ ఇచ్చినట్టవుతుంది. అరగంట ప్రయాసపడినా సులువుగానే మదర్ తెరిసా వృద్ధాశ్రమం కనుక్కోగలిగాడతను. వృద్ధాశ్రమం వెలుపల నిలబడి ఆవరణంతా ఒకసారి పరికించి చూశాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. విశాలమైన ఆవరణ. ఎటు చూసినా మామిడి చెట్లు పచ్చగా కళకళలాడుతున్నాయి. చెట్ల క్రింద గుంపులు గుంపులుగా వృద్ధులు బాతాఖాని కొడుతూ కూర్చున్నారు. వారినలా చూస్తూనే అప్రయత్నంగా చేతికున్న వాచికేసి చూసుకున్నాడతను. సాయంత్రం 5 అవుతోంది. వృద్ధాశ్రమం భవనం కూడా ఖరీదైందే. ఎంతో ఖరీదైన మనుషులు తప్ప ఈ ఆశ్రమంలో సామాన్యులు చేరలేరని కనిపెట్టేశాడతను. హుందాగా అడుగులు వేసుకుంటూ రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. తలుపులు నెట్టుకుని లోపలకు అడుగు పెట్టగానే లోపల సెంట్రల్ ఏసీ వలన శరీరమంతా ఒక్కసారి చల్లబడిపోయింది. ఎవరు కావాలి సార్? రిసెప్షన్లో ఉన్న అందమైన యువతి నవ్వుతూ పలకరిస్తూనే సూటిగా ప్రశ్నించింది. డిఎల్ఎన్ రాజుగారిని కలవాలనొచ్చాను. ఆయన్నొకసారి పిలవగలరా? నమ్రతగా అన్నాడతను. మీరు ఆయనకి ఏమవుతారు? ఐ మీన్, మీరు ఆయనకి బంధువులా? బుక్ అటు ఇటు తిరగేస్తూ అందామే. అవును, ఒక్కో అక్షరం కూడబలుక్కుంటూ అన్నాడతను. తను ఎవరో బయట వ్యక్తి అని ఆమెకి అనుమానం కలిగితే పరిస్థితి తారుమారైపోతుందని మనసులోనే అనుకున్నాడతను. ఉండండి, కబురు చేస్తాను. నేను ఈ మధ్య చేరాను.
మీరు వెళ్ళి అక్కడున్న విజిటర్స్ రూమ్లో కూర్చోండి సార్ అంటూనే బజర్ నొక్కింది. కాలింగ్ బెల్ వింటూనే ఒక ఆమె పరిగెత్తుకొచ్చింది. ఆయా, డిఎల్ఎన్ రాజుగారట, వీరాయనతో మాట్లాడాలట, పిలుచుకొస్తావా? ఆ ఆయాతో కూడా ఆ అమ్మాయి ఎంతో మర్యాదగా చెప్పింది. ఆ ఆయాని చూస్తూనే అతను విజిటర్స్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. విజిటర్స్ రూమ్ అలంకరణ చూస్తూనే అవాక్కయ్యాడతను. ఖరీదైన సోఫా సెట్లతో ఉన్న విశాలమైన ఏసీ రూమ్ అది. రిసెప్షన్ ఎదురుగా ఉన్న ఒక గోడ మాత్రమే సిమెంటుతో నిర్మించారు. మిగతా 3 వైపులా పెద్ద పెద్ద అద్దాలనే గోడలుగా అమర్చారు. అందులో సిమెంట్ గోడకి ఎదురుగా ఉన్న పెద్ద అద్దానికి స్ప్రింగ్ డోర్ ఏర్పాటు చేశారు. విజిటర్స్ రూమ్లో ఎవరు కూర్చున్నా, ఏం చేస్తున్నా రిసెప్షన్లో కూర్చున్న వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. వృద్ధాశ్రమం లోపల పైన అంతా స్టార్ హోటల్ మాదిరిగా అలంకరించారు. అలాగే నిర్వహిస్తున్నారు. అందులో జాయిన్ అయిన వారు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, సౌకర్యవంతంగా, విలాసవంతమైన జీవితం గడపొచ్చు. సోఫాలో కూర్చుని రిసెప్షన్ కేసే ఓరకంట చూస్తూ తనకేమీ పట్టనట్టు నటిస్తూ అంతా గమనిస్తున్నాడతను. ఆయాతో ఆ అమ్మాయి ఏదో మాట్లాడుతోంది. మనుషులు కనిపిస్తున్నారు కానీ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాలేదు అతనికి. సార్, మీరోసారి రిసెప్షన్ దగ్గరకు రాగలరా? ఉన్నట్టుండి విజిటర్స్ గదిలో ఆమె గొంతు బిగ్గరగా వినిపించేసరికి ఉలిక్కి పడ్డాడతను. మైక్లో తనని పిలుస్తూ రిసెప్షన్లో కూర్చున్న ఆమె గొంతు వినిపించేసరికి గబుక్కున లేచి నిలబడ్డాడు. నేనా? అప్రయత్నంగానే సోఫాలో నుండి లేచి పైకి అనేశాడతను. అవును సార్, మీరే. ఒకసారి వెలుపలకు రాగలరా? అభ్యర్థన పూర్వకంగా వినిపించింది ఆ అమ్మాయి. మళ్ళీ అదిరిపడ్డాడతను. విజిటర్స్ రూమ్ పైకప్పు కేసి చూశాడు. 4 మూలలా కనీ కనిపించిన మైకులతో అమర్చిన సౌండ్ బాక్సులు, వాటి పక్కనే అటొకటి ఇటొకటి చిన్న చిన్న కెమెరాలు ఉన్నాయి. వీళ్ళు సెక్యూరిటీ సిస్టమ్ని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ అద్దాల గదిలో ఏం మాట్లాడినా అవతలి వారు కావాలనుకుంటే వినొచ్చు, అక్కడి నుండే మాట్లాడొచ్చు. పైపెచ్చు ఎవరు వచ్చినా ఏం మాట్లాడినా అంతా రికార్డ్ అయ్యేలా ఏర్పాటు చేశారు. వండర్ అనుకుంటూ అబ్బురపడ్డాడతను. అక్కడి సెక్యూరిటీ సిస్టమ్ గమనించగానే ఒక్కసారే అతనికి ఒళ్ళు జలధరించింది. తను ఎంతో పకడ్బందీగా ఇక్కడికొచ్చాడు. తను ఇండియా వచ్చింది విజిటర్గా. తను అలా ఇక్కడకు రావడం ఎవరైనా గమనిస్తే కొంపదీసి తన బండారం బట్టబయలు కాదు కదా. ఆలోచిస్తూనే అతని విజిటర్స్ రూమ్ నుండి బయటకొచ్చాడు. రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి ఆమె కేసి చూస్తూ ఎందుకు పిలిచావన్నట్టు ప్రశ్నార్థకంగా నిలబడ్డాడతను. సార్, మీకు రాజా సార్ ఎలా తెలుసు? తెలివిగా ప్రశ్నించిందామె. 6th సెన్స్ అతనికి తెలియకుండానే పనిచేయడం ప్రారంభించింది. ఏదో జరిగింది. తనేం మాట్లాడినా తప్పక దొరికిపోతాడు. చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. అతని మనసు హెచ్చరిస్తోంది. మాకాయన బంధువులేనమ్మా, కానీ నేను ఈ మధ్య ఊర్లో లేను, విదేశాల్లో ఉన్నాను. ఆయన క్షేమ సమాచారాలు నాకు చాన్నాళ్లుగా తెలియదు. ఇక్కడుంటున్నట్టు బంధువుల ద్వారా విని వచ్చాను. వస్తున్నారా? చాలా నమ్రతగా, నిదానంగా చెప్పాడతను. అందువలనే మీకు ఈ విషయం తెలీదు, చిన్నగా నవ్వుతూ అందామె. ఏ విషయం? ఆశ్చర్యంగా అడిగాడతను. కొంపతీసి చనిపోయాడా? తనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన వృద్ధుడు, 100 ఏళ్లకు చేరువ కానున్న సీనియర్ సిటిజన్. మనసులోనే పరిపరి విధాల ఆలోచిస్తున్నాడతను. ఆయన ఇక్కడి నుంచి 2 నెలల క్రితమే వెళ్ళిపోయారు. అందుకే మీకు ఈ విషయం వెంటనే చెప్పలేకపోయాను. ఇదిగో ఆయమ్మ ఇప్పుడే చెప్తోంది, వినయంగా చెప్పిందామె. అవును సార్, ఆయన మనమరాలట. ఒక ఆమె వచ్చి తీసుకుపోయింది. ఆమె పక్కనే నిలబడ్డ ఆయా చెప్పింది. ఆ విషయం వింటూనే అతను ఒక్కసారే షాక్ అయ్యాడు. మెదడు మొద్దుబారిపోయింది. వస్తానమ్మా, థ్యాంక్స్ అప్రయత్నంగానే అనేసి రోడ్డు మీదకొచ్చాడు. తనిప్పుడేం చెయ్యాలి? ఆయన్ని కలిస్తే తను వచ్చిన పని నెరవేరేది. తన మీద నమ్మకంతో బాస్ తనకి పని అప్పగించాడు. ఇండియాలో 6 నెలలు ఉన్నా సరే ఆపరేషన్ సక్సెస్ చేసుకురావాలని బాస్ ఆర్డర్. ఉన్న ఒక్క ఆధారం పుటుక్కున తెగిపోయింది. తనిప్పుడు ఎలా కనుక్కోవాలి? ఆ ముసలాయన్ని ఇక్కడి నుండి తీసుకువెళ్ళిన ఆమె ఎవరు? ఆ ముసలాయనికి మనుమడు సురేంద్రవర్మ ఒక్కడే అని తనకు తెలుసు. కానీ ఈ మనుమరాలెవరు? ఆలోచిస్తూ నడుస్తున్నాడతను. ఒక్కసారే వెనక్కు తిరిగి మళ్ళీ మదర్ తెరిసా వృద్ధాశ్రమం లోపలకు వడివడిగా నడుచుకుంటూ వెళ్ళాడు. సారీ మేడం, చిన్న రిక్వెస్ట్. రాజుగారిని తీసుకువెళ్ళినప్పుడు ఎక్కడి నుండి ఆమె వచ్చిందో, ఎక్కడకు తీసుకువెళ్ళిందో వివరాలు మీరు తీసుకోవాలి కదా? సూటిగా అడిగాడతను. అలా గట్టిగా అడగకపోతే విషయం బయటకు రాదు మనసులోనే అనుకున్నాడు.
ఎందుకు తీసుకోం సార్? ఆ అమ్మాయి కూడా విదేశాల నుండి వచ్చానని, ఇక నుండి తాతగారు నాతోనే ఉంటారని చెప్తూ ఎక్కడుంటున్నది పూర్తి వివరాలు మాకు ఇచ్చిందామె. టక్కున చెప్పింది పక్కనే నిలబడ్డ ఆయా. వెల్డన్, మంచి పని చేశారు. రేపొద్దున మీకు ఎలాంటి సమస్య రాదు. ఆయా కేసి చూస్తూ అన్నాడతను. ఎవరైనా జాయిన్ అయినప్పుడే కాదు సార్, వెళ్ళిపోయినా వాళ్ళ పూర్తి వివరాలు తీసుకుంటాము. రిసెప్షన్లో ఉన్న అమ్మాయి అంది. మీకు అభ్యంతరం లేకపోతే రాజుగారిని వాళ్ళ మనవరాలు ఎక్కడికి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ ఇవ్వగలరా? చాలా నమ్రతగా అడిగాడతను. మీరు ఆయనకి బంధువులు అంటున్నారు కదా, చెప్తాను. కానీ సాధారణంగా ఒకరి వివరాలు ఒకరికి చెప్పకూడదు సార్. కంప్యూటర్ ఆన్ చేసి రాజుగారి సమాచారం వెతుకుతూ అందా అమ్మాయి. ఎస్, అలాగే ఉండాలి. ఒకరి విషయం మరొకరికి చెప్పడం మీ విధి విధానాల్లో తప్పు. సీక్రసీ మెయింటైన్ చేయాలి. ఆమె మాటకు వత్తాసు పలుకుతూ అన్నాడతను. ఆయమ్మ, రాజుగారి పూర్తి పేరు చెప్పగలవా? కంప్యూటర్ చూస్తూ ఆయాని అడిగిందామె. ఆయా చెప్పిన పేరుతో కంప్యూటర్లో సెర్చ్ చేసింది. కంప్యూటర్లో రాజుగారి అడ్రస్ చూసి చిన్న కాగితం మీద రాసి ఆ అమ్మాయి అతని చేతికిచ్చింది. మీరెంతో దూరం నుండి రాజుగారిని చూద్దామని వచ్చారు. మిమ్మల్ని నిరాశపరచడం ఇష్టం లేక ఇస్తున్నాను సార్, అందా అమ్మాయి. థ్యాంక్స్ అంటూ ఆనందంగా అక్కడి నుంచి బయటపడ్డాడతను. అమ్మయ్య, తీగ పట్టుకున్నాడు. చాలు, తనకి కావలసిన విషయం సేకరించడానికి ఈ చిన్న కాగితం ముక్క చాలు మనసులోనే అనుకున్నాడతను. అతను న్యూయార్క్ నుండి వచ్చిన రహస్య గూఢచారి. అమెరికా పోలీసు యంత్రాంగం తమకు కొరుకుడు పడని కేసులను, తాము ప్రత్యక్షంగా పరిశోధించలేని అంతర్జాతీయ నేరాలను న్యూయార్క్లో ఉన్న ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీస్కి అప్పగిస్తూ ఉంటుంది. దేశం దాటి ఇతర దేశాల్లో నేర పరిశోధన చేయవలసిన అలాంటి కేసులను ఎక్కువగా మిస్టీరియస్ డిటెక్టివ్ ఏజెన్సీకి అప్పగిస్తూ ఉంటుంది. అమెరికా పోలీసు వ్యవస్థకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ. దీన్నే FBI అంటారు. న్యూయార్క్లో ఇండియన్ని ఒక ఆగంతకుడు యాక్సిడెంట్ చేసి పారిపోయాడు. ఆ ప్రమాదంలో ఇండియన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది యాక్సిడెంటల్గా జరిగిన సంఘటన కాదని FBI అధికారుల అనుమానం. న్యూయార్క్లో ఒక షాపింగ్ మాల్ దగ్గర క్యాబ్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డ ఇండియన్ని ట్రక్కుతో యాక్సిడెంట్ చేసి పారిపోతున్న డ్రైవర్ని పట్టుకుని ఆరా తీశారు. అతని ద్వారా అసలు నేరస్తులు అమెరికా విడిచి ఇండియా పారిపోయారని తెలుసుకున్నారు FBI అధికారులు. అయితే నేరస్తుల వివరాలు ట్రక్ డ్రైవర్ చెప్పలేకపోయాడు. తనకి $500 చేతిలో పెట్టి ఈ పని అప్పగించారని ట్రక్ డ్రైవర్ అయిన అమెరికన్ తన నేరం ఒప్పుకున్నాడు. అయితే యాక్సిడెంట్ చేసింది ట్రక్ డ్రైవర్ అయినా దానికి మూలకారకులు భారతీయులని, వారు ఇండియా పారిపోయారని తెలియడంతో మిస్టీరియస్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని ఆశ్రయించారు FBI అధికారులు. నేరస్తుల వివరాలుంటే FBI అధికారులే ఇంటర్పోల్ అధికారులతో మాట్లాడి నేరుగా రంగంలోకి దిగేవారు. కానీ మర్డర్ జరిగిందని తెలుసు. ఎవరు ఎందుకు చేశారనే కనీస ఆధారాలు కూడా వారికి దొరకలేదు. హతుడి వివరాలు మాత్రమే వారికి తెలుసు. హంతకుల గురించి వీసమెత్తు సమాచారం కూడా వారి దగ్గర లేదు. మిస్టీరియస్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించినప్పుడే FBI అధికారులు గట్టిగా చెప్పారు, భారతదేశంతో అమెరికాకు సత్సంబంధాలున్నాయి. అందువలన మేము అనధికారికంగా గూఢచర్యకు పాల్పడలేకే మీ సంస్థకు ఈ పని అప్పగిస్తున్నాం. నేరస్తుల ఆనుపానులు కనిపెట్టి వారి పూర్తి వివరాలు మాకు ఆధారపూర్వకంగా అందిస్తే చాలు. వారిని అదుపులోకి తీసుకునే అధికారిక చర్యలు మేము తీసుకుంటాం. ఇండియాలో మీ సీక్రెట్ ఏజెంట్ ఎవరికీ అనుమానం కలగకుండా పరిశోధన చేసి ఆధారాలు సేకరిస్తే చాలు. ఈ విషయంలో భారతీయ పోలీసులకు, రా అధికారులకు ఎలాంటి అనుమానం కలిగినా మీ సీక్రెట్ ఏజెంట్ వారికి దొరికిపోయినా మేమందుకు ఎలాంటి బాధ్యత వహించము. ఇందులో కష్ట నష్టాలు మీరే భరించాలి. అతను బయలుదేరినప్పుడే అమెరికాలో FBI అధికారులు గట్టిగానే చెప్పారు. ఇలాంటి రహస్య ఒప్పందాలు FBIకి, ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలకి అలవాటే. అందుకే అతనికి తన పరిధి దాటి పరిగెత్తడం ఇష్టం లేదు. అమెరికన్ సిటిజన్గా ఇండియాలో దిగాడు. తను ఎమిగ్రెంట్. తను కేవలం ఇక్కడ విజిటర్గానే ప్రవర్తించాలి. తను స్పై అని ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి. మనసులోనే స్థిరంగా అనుకున్నాడతను. తమ ఇంట్లో వాళ్ళు, సమీప బంధువులు తను అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడనే అనుకుంటున్నారు. కానీ తను అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడి రోడ్డున పడ్డప్పుడు ఏం చెయ్యాలో తోచక దొరికిన పని చేసుకుని ఏ రోజుకా రోజు దినసరి కూలీగా కూడా పనిచేసేవాడని ఇక్కడి వారెవరికీ సిగ్గుచేటని చెప్పలేదు. అలాంటి సమయంలో అమెరికాలో పేరుగాంచిన మిస్టీరియస్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలో పరదేశీయుల కోసం ఉద్యోగాలున్నాయని తెలియగానే దరఖాస్తు చేసుకున్నాడు.
తనలాగే ఎందరో విదేశీయులు ఇంటర్వ్యూకి వచ్చారు. తన అదృష్టమో దురదృష్టమో ఇండియన్స్ అందరిలో తనే ప్రథముడిగా ఎంపికయ్యాడు. అలాగే ఇతర దేశాలకు చెందిన వారిని కూడా 25 మంది వరకు ఎంపిక చేశారు. చైనా, రష్యా, పాకిస్తాన్, శ్రీలంక, యూరప్ లాంటి ఎన్నో కంట్రీలకు చెందిన వారిని దేశానికి ఒకరిని ఎంపిక చేసుకున్నారు. జీతం, ఇతర అలవెన్స్లు కూడా చాలా ఎక్కువ ఆఫర్ చేయడంతో అందరూ ఎగిరి గంతేశారు. ఎప్పుడు సాఫ్ట్గా ఉంటుందో, ఎప్పుడు స్టంప్ అవుట్ అవుతుందో తెలియని సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా ఈ డిటెక్టివ్ ఉద్యోగమే తనకు బాగా నచ్చింది, నప్పింది. 6 నెలల కఠోర శిక్షణ అనంతరం సీక్రెట్ ఏజెంట్గా ఉద్యోగ బాధ్యతలు అప్పగించారు. కొత్తలో చిన్న చిన్న నేర పరిశోధనలు అప్పగించేవారు. భార్యాభర్తల మధ్య గొడవలొస్తే భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఒకరి మీద ఒకరు పోటీపడి మా డిటెక్టివ్ ఏజెన్సీలకి వచ్చి ఒకరి మీద ఒకరు నేర పరిశోధన చేయమని కోరేవారు. నీడలా వెంబడించి వారి రోజువారీ దినచర్యలు తెలుసుకుని రెండో పార్టీకి సవివరంగా తెలియజేయడమే డిటెక్టివ్ల డ్యూటీ. అలా ఎన్నో చిన్న చిన్న కేసులు, వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలొచ్చినా, చిన్న చిన్న దొంగతనాలు జరిగినా తమ పరువు పోకుండా కేసులు ఆరా తీయమని డిటెక్టివ్ ఏజెన్సీకి వచ్చేవారు. అమెరికా పోలీసులు కూడా సున్నితమైన కేసుల పరిశోధన కోసం ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలకే కేసులు అప్పగించేవారు. అందుకు తగ్గ ప్రతిఫలం కూడా భారీగానే ముట్ట చెప్పేవారు. విదేశాల్లో గూఢచర్యం చేయవలసి వస్తే ముఖ్యంగా తమ మిస్టీరియస్ డిటెక్టివ్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగిస్తుంటుంది ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ సంస్థ. ఇతర దేశాల్లో రహస్య గూఢచారులుగా పనిచేసి ఎఫ్బిఐకి కావలసిన సమాచారం సాధించి పెట్టాలి. అలా ఓ మర్డర్ కేసు విషయమై ఇండియాలో అడుగుపెట్టాడు తను. మిస్టీరియస్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ కూడా చాలా పగడ్బందీగా వ్యవహరిస్తుంది. ఏ దేశంలో గూఢచర్యం చేయవలసి వస్తే ఆ దేశస్థుడినే రహస్య గూఢచారిగా నియమిస్తుంది. దీనివలన ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావన్నది యాజమాన్యం ఆలోచన. ముఖ్యంగా దేశ భద్రతకి ముప్పు కలిగే పరిశోధనలు చేయడానికి మాత్రం సంస్థ అంగీకరించదు. ఆయా దేశాల అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఎలాంటి గూఢచర్యం చేయకూడదు. అది మిస్టీరియస్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ప్రధాన నియమం. తను సీక్రెట్ ఏజెంట్గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు తను అమెరికాలోనే గొప్ప పేరున్న ప్రైవేట్ డిటెక్టివ్. ఏడాదికో 2 ఏళ్లకో ఇండియాలో ఉన్న అమ్మా నాన్నల్ని, బంధుమిత్రుల్ని కలవడానికి వచ్చినప్పుడు కూడా తన గురించి, తను చేస్తున్న పని గురించి ఎవరికీ చెప్పలేదు, చెప్పకూడదు కూడా. మొట్టమొదటిసారి ఉద్యోగ బాధ్యత పైన రహస్య గూఢచారిగా ఇండియాలో అడుగుపెట్టాడు. ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఆలోచిస్తూ నడుస్తున్నాడతను. నాగోలు 4 రోడ్ల జంక్షన్ దాటి చాలా దూరం వచ్చేశాడు. ఆలోచనలో పడి ఎంత దూరం నడిచాడో కూడా గ్రహించలేకపోయాడతను. రయ్యమని ఓ కారు పక్క నుండే దూసుకెళ్లడంతో ఎవరో బలంగా చెయ్యి పట్టి పక్కకు లాగేసరికి అదిరిపడి ఇహానికొచ్చాడతను. ఏ సార్, ఇంట్లో చెప్పే వచ్చారా? చెయ్యి పట్టి లాగి రక్షించినతను భుజం చరిచి హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఇంతలో ఎవరో వెనక నుండి అరుస్తున్నారు. అతన్నే పిలుస్తూ పరిగెత్తుకొస్తున్నాడతను. ఒరే నాంచారయ్యా, ఒరే నిన్నేరా! వెనక నుండి పిలుస్తూ పరిగెత్తుకొస్తున్నాడతను. తననే ఎవరో పిలుస్తున్నారని గ్రహించి అదిరిపడ్డాడు. ఆగి వెనక్కి తిరిగి చూశాడు. ఏరా నాంచారయ్యా, పిలుస్తుంటే అలా పారిపోతావేరా? పరుగు పరుగున అతని దగ్గరకొచ్చాడో వ్యక్తి. వస్తూనే అతన్ని బలంగా వాటేసుకున్నాడు. అతను అవాక్కైపోయాడు. ఇండియాలో తనెవరో ముక్కు ముఖం తెలియని చోట తననే పిలుస్తూ వచ్చిన ఈ వ్యక్తి ఎవరబ్బా? 10 ఏళ్ల క్రితమే తన పేరు నాంచారయ్యని మర్చిపోయాడు. అలాంటిది తన అసలు పేరు నాంచారయ్యని తెలిసినట్టు, తనని బాగా ఎరుగున్నట్టు పిలుస్తున్న వీడెవడబ్బా? మనసులోనే అనుకున్నాడతను. నాంచారయ్య, 10 ఏళ్ల నాటి మాట. 10 ఏళ్లకు పూర్వం అమెరికాలో అడుగుపెట్టినప్పటి పేరు నాంచారయ్య. డిటెక్టివ్ ఏజెన్సీలో చేరాక తన పేరు తనే మర్చిపోయాడు. సీక్రెట్ ఏజెంట్గా, రహస్య గూఢచారిగా అవతారమెత్తాక తన రూపురేఖలే మార్చేసుకున్నాడు. ఒకసారి బట్టతల బండోడిలాగా, ఇంకోసారి పండు ముసలి మునసబులాగా, ఇలా ఎన్నో రూపాలు, రకరకాల వేషాలు. ఇండియాలో దిగి తన అసలు రూపంతో ఈరోజే ఇలా తిరుగుతున్నాడు. ఇక్కడింకా వేషం మార్చే అవకాశం రాలేదు. కానీ ఇంతలో వింతగా ఎవరబ్బా ఇతను? ఆలోచిస్తూ ఆ వ్యక్తిని తేరిపారా చూశాడతను. నువ్వు నువ్వు నాంచారయ్యవే కదరా? అతన్ని పట్టి కుదిపేస్తూ అన్నాడు ఆ వ్యక్తి. మీరెవరు? నేనెలా తెలుసు మీకు? నా పేరు దాడి, ఎన్ రాయ్. నేను అమెరికన్ని. హూ ఆర్ యూ? తీక్షణంగా అన్నాడతను. కొంత బిల్డప్ ఇవ్వకపోతే తన కొంప కొల్లేరైపోతుంది.
తెలిసినవాడైనా తప్పదు, తెలివిగా తప్పించుకోవాలి. ఊరుకోరు సన్నాసి. నువ్వు నేను శ్రీకాకుళం సంతలో సిలకడ దుంపలు ఎత్తుకొచ్చేసినాం కాదేటి? మన ఊరు దుంపల బడిలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకోలేదా? నువ్వు రోజు నా ఈ స్కూల్ బ్యాగ్లో జీడిపప్పు ఉండలు దొబ్బేసేటోడివి కాదేటి? గుర్తులేదా? నాంచారయ్య వీపు మీద దబదబా బాధేస్తూ అన్నాడతను. సీక్రెట్ ఏజెంట్ దాడి ఎన్ రాయ్ ఉరఫ్ దాడి నాంచారయ్యకి తల గిర్రున తిరిగిపోయింది. తనెవరో ఎవరికీ తెలియకుండా రహస్య గూఢచర్యం చెయ్యాలని వచ్చాడు. అలాంటి తనని ఎవరో ముక్కు మొహం కూడా గుర్తులేని ఓ వ్యక్తి ఇట్టే పసిగట్టేసరికి దిమ్మ తిరిగిపోయింది దాడి నాంచారయ్యకి. ఇక తప్పదు, తాను నాంచారయ్యనేనని ఒప్పుకోవాలి. లేకపోతే అరచి గోల చేసేటట్టున్నాడు. ఒకటితో పోవాల్సింది 100 మంది మధ్య పడాలి. గోటితో పోవాల్సింది గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటే ఇదే. మనసులోనే మననం చేసుకున్నాడు నాంచారయ్య. గుర్తుకొచ్చింది. మీరు మీ నువ్వు ఆ వ్యక్తిని 2 చేతులతో కౌగిలించుకున్నట్టు నటిస్తూ అన్నాడు దాడి ఎన్ రాయ్ ఉరఫ్ నాంచారయ్య. ఓ రయ్య, ఇప్పటికి గుర్తొచ్చానా అంటూ మళ్ళా నాంచారయ్యను ఉడుంపట్టు పట్టి నలిపేశాడు ఆ వ్యక్తి. సరిసరి, అంతా బాగానే ఉన్నారు కదా, నేను వెళ్ళాలి, వస్తాను అతని చేతుల్లో నుండి విడిపించుకుంటూ అన్నాడు నాంచారయ్య. నువ్వెక్కడో అమెరికాలో ఉంటున్నావాట కదరా, ఇదేటి ఇక్కడున్నావు? మనూరు వెళ్ళొచ్చావా? ఉడుంపట్టు సడలించి ఆప్యాయంగా అడిగాడు ఆ వ్యక్తి. వెళ్తాను, ఇదిగో ఈ ఊర్లో పని అయిపోగానే వెళ్తాను నంగిరిగా అన్నాడు నాంచారయ్య. నేనిక్కడే ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. నిన్ను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, నువ్వేం మారలేదురా. ఆ చింపిరి జుట్టు, పిల్లిగడ్డం, డొక్కుదావళ్ళు, పిల్లికళ్ళు, కనీసం ఒళ్ళు కూడా చేయలేదురా. నిన్ను చూసి ఇట్టే గుర్తుపట్టేశాను, నువ్వే నన్ను గుర్తుపట్టలేకపోయావు ఆనందంగా అన్నాడు ఆ వ్యక్తి. అతను అలా తనని వర్ణించి చెప్పేసరికి నాంచారయ్యకి నవనాడులు కృంగిపోయాయి. తనంత అందవిహీనంగా ఉన్నాడా? ఉంటే ఉండని, అది తన సహజ సౌందర్యం. కానీ ఎన్నాళ్లైనా ఎన్నేళ్లైనా తనని చూసిన వెంటనే ఇట్టే గుర్తుపట్టేశానంటున్నాడు. నిజమేనా? అమ్మో, తన రహస్య గమనానికి ఇది ఆటంకం అవుతుంది. మరెలా? ఇక్కడ కూడా రోజుకో వేషం వెయ్యక తప్పదా? ఎలా వీణ్ణి వదిలించుకోవాలి ఆలోచిస్తూనే అన్నాడు నాంచారయ్య. ఉంటారా, నాకు పనుంది, మళ్ళీ కలుద్దాం అంటూనే మిత్రుడి జవాబు కోసం ఎదురు చూడకుండా వడివడిగా నడుచుకుంటూ ముందుకు సాగిపోయాడు సీక్రెట్ ఏజెంట్ నాంచారయ్య. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళాలి. ఎంత త్వరగా తన ఆపరేషన్ కంప్లీట్ చేస్తే అంత మంచిది. ఎంత త్వరగా ఇండియా వదిలి వెళ్తే అంత క్షేమం. భారత ప్రభుత్వానికి తెలియకుండా అమెరికా తరపున గూఢచర్యం చెయ్యడం మహానేరం. తమ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ డైరెక్టర్ని ముందే హెచ్చరించారు అమెరికా FBI అధికారులు. ఇండియన్ పోలీసులు మీరు గూఢచర్యం చేస్తున్నట్టు పసిగట్టి మీ సీక్రెట్ ఏజెంట్ని పట్టుకుంటే మాకెలాంటి సంబంధం లేదని లిఖితపూర్వకంగానే తాకీదిచ్చారు. ఆ విషయం గుర్తొచ్చి గజగజ వణికిపోయాడు నాంచారయ్య. నాగోల్ నుండి నేరుగా ఆర్టీసీ బస్టాండ్కి చేరుకున్నాడు నాంచారయ్య. బస్సు డిపో దగ్గర ఉన్న టాయిలెట్లోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. కంప్యూటర్ బ్యాగ్లో ఉన్న మేకప్ కిట్ తీసి గబగబా ఎవరూ గమనించకుండా తన రూపురేఖల్ని మార్చుకున్నాడు. పెద్ద గుబురు మీసాలు తగిలించుకున్నాడు. ఆ ఒక్కసారి అతికిస్తే తిరిగి పీకాలంటే రోజంతా రిమూవర్ ఆయిల్తో నానబెడితే గాని ఊడిరాని గమ్తో అంటించుకున్నాడు. తడి తగిలితే మరింత గట్టిపడుతుంది గాని ఊడిరాని విధంగా అతుక్కుపోయిందది. ఇన్సర్ట్ చేసిన షర్టు బయటకు లాగేసి సాదాసీదా వ్యక్తిలా ఎవరూ గుర్తుపట్టని విధంగా తయారయ్యి బయటకొచ్చాడు నాంచారయ్య. బాత్రూం దగ్గర టాయిలెట్ రుసుము వసూలు చేసే కుర్రాడు నాంచారయ్య కేసి వింతగా చూస్తూ ఉండిపోయాడు. సార్, మీరు లోపలికి ఎలా వెళ్లారు? ఇక్కడ పైసలు కట్టకుండా టాయిలెట్కి వెళ్ళకూడదు, ప్లీజ్ రూపాయి ఇవ్వండి నాంచారయ్యని అడ్డగించాడా కుర్రాడు. సులాబ్ కాంప్లెక్స్లో దూరేటప్పుడు ఈ కుర్రాడి చేతిలో 10 రూపాయలు పెట్టి మరీ లోపలికి వెళ్ళాడు నాంచారయ్య. చిల్లర లేదని రూపాయి ఉంటే ఇమ్మని అడిగిన ఆ కుర్రాడితో 10 రూపాయలు తీసుకోవయ్యా అంటూ గబగబా సులాబ్ కాంప్లెక్స్లో అడుగుపెట్టాడు నాంచారయ్య. కానీ ఆ కుర్రాడు ఎవరో కొత్త వ్యక్తిని చూసినట్టు చూసి మళ్లీ రూపాయి అడుగుతున్నాడు. ఆ కుర్రాడిలా నిలదీయడం నాంచారయ్యకి ఆనందం కలిగించింది. తనని ఎవరూ గుర్తుపట్టలేరని గర్వంగా ఫీల్ అయ్యాడు నాంచారయ్య. ఆ కుర్రాడు డబ్బుల కోసం నిలదీసేసరికి మౌనంగా జేబులో నుండి మరో 10 రూపాయల నోటు తీసి ఆ కుర్రాడి చేతిలో పెట్టి చిల్లర అడిగి తీసుకుని అక్కడి నుంచి బయటకొచ్చాడు.
హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే బస్సు టికెట్ రిజర్వ్ చేసుకున్నాడు. ఇది ఇంకో గంటలో బయలుదేరుతుందని చెప్పేసరికి పక్కనే టీ కొట్లోకి వెళ్ళి కూర్చున్నాడు నాంచారయ్య. విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి చందనపురి పుణ్యక్షేత్రం చేరుకోవాలి. నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే ఆ పుణ్యక్షేత్రంలో తనని ఎవరూ అంతగా పట్టించుకోరు. ఇండియాలో ఉండగా చదువుకునే రోజుల్లో ఒకసారి చందనపురి దైవ దర్శనానికి వచ్చాడు. ఆ విషయం గుర్తు చేసుకుంటూ అనుకున్నాడు నాంచారయ్య. డిఎల్ఎన్ రాజుగారు ఎక్కడుంటారో కనుక్కోవాలి. అలా అనుకుంటూనే మదర్ తెరిసా వృద్ధాశ్రమంలో ఆ అమ్మాయి ఇచ్చిన అడ్రస్ కాగితం తీసి చూశాడు. డిఎల్ఎన్ రాజు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చందనపురి దేవస్థానం, చందనపురి, విశాఖపట్నం అని ఉంది. చందనపురిలో దేవస్థానం ఆఫీసు ఎక్కడుందో సులువుగానే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి రాజుగారి అడ్రస్ సంపాదించాలి. వాళ్ళిస్తారో ఇవ్వరో. అసలు రాజుగారి అడ్రస్ వాళ్ళకి తెలుసో లేదో పరిపరి విధాల ఆలోచిస్తూ కూర్చున్నాడు నాంచారయ్య. ఇంతలో హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని ఎంక్వైరీలో ఉన్న రిసెప్షనిస్ట్ మైక్లో అనౌన్స్ చేస్తోంది. ఆ ప్రకటన వినడంతోనే గభాల్న ల్యాప్టాప్ బ్యాగ్ భుజాన తగిలించుకుని లేచాడు సీక్రెట్ ఏజెంట్ నాంచారయ్య. న్యూఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్. డైరెక్టర్ ధర్మ కారు దిగుతూనే ఆఫీసులో అడుగుపెట్టాడు. తమ బాస్ డైరెక్టర్ ధర్మ అడుగుల సవ్వడి కూడా గమనించలేనంత ఏకాగ్రతతో పనిచేస్తున్నారు ఆఫీస్ సిబ్బంది. వాళ్ల ముందున్న కంప్యూటర్లో తల మునకలై పనిచేసుకుపోతున్నారు. అందరినీ ఓరకంట గమనిస్తూనే హుటాహుటిన ఏసీ గదిలోకి వెళ్లి కూర్చున్నాడు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ధర్మ. ఉదయం లేవకముందే రా డైరెక్టర్ కన్నా నుండి వచ్చిన ఫోన్ ధర్మ అంతరంగాన్ని అతలాకుతలం చేసింది. మిస్టర్ ధర్మ, యుఎస్ నుండి ఒక రహస్య గూఢచారి ఇండియాలో అడుగుపెట్టాడని ఇంటర్పోల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. బి అలర్ట్. ఈ వార్త వింటూనే ధర్మ అదిరిపడ్డాడు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే విదేశీయుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉంది. భారతదేశంలో నలుమూలలా ఉండే పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేయాలి. ప్రభుత్వానికి జవాబుదారీగా వ్యవహరించాలి. అమెరికా నుండి ఏనాడు ఇలాంటి రహస్య గూఢచారులు ఇండియాలో అడుగుపెట్టలేదు. అధికారికంగానే ఇంటర్పోల్ ద్వారా అమెరికాకి చెందిన FBI అధికారులు భారత ప్రభుత్వాన్ని సంప్రదించి నేరాల ఆరాలు కనుక్కునేవారు. వారికి కావలసిన సమాచారం తెలుసుకుని వాంటెడ్ క్రిమినల్స్ని అప్పగించమని కోరేవారు. కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ డిటెక్టివ్ తమ అనుమతి లేకుండా భారత భూభాగంలో రహస్య పరిశోధన కొరకు అడుగు పెట్టాల్సిన అగత్యమేమొచ్చింది? ఇంతకీ ఆ రహస్య గూఢచారి ఏ ప్రాంతానికి వెళ్ళాడో ఎలా కనిపెట్టాలి? ఆలోచిస్తూ ఆఫీసులో అడుగుపెట్టాడు ఐబీ డైరెక్టర్ ధర్మ. సీట్లో కూర్చోగానే ఫ్యాక్స్లో వచ్చిన అఫీషియల్ మెసేజ్ తీసి చూశాడు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ కన్నా ఉదయం ఫోన్లో చెప్పిన ఉదంతమే అఫీషియల్గా మెసేజ్ వచ్చింది. వెంటనే పిఏని పిలిచి ఆ మెసేజ్ ప్రకారం ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు అధికారులకు అలర్ట్ మెసేజ్లు పంపించమని ఆర్డర్ పాస్ చేశాడు ఐబీ డైరెక్టర్ ధర్మ. హవేలీ శ్రీ ఇందూ రమణ గారి నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.